హాయ్ హలో నమస్తే ఛానల్కి స్వాగతం. నేను మీ భాస్కర్. ఆగస్ట్ 15 2025 ఈ డేట్ మార్క్ చేసి గుర్తుపెట్టుకోండి. ఇది ఒక పెను సంచలనమైన డేట్ కాబోతుంది. అదేవిధంగా ఒక హిస్టారికల్ బ్లండరా లేకపోతే ఒక డార్క్ డేగా మిగిలిపోతుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ప్రపంచం మొత్తం ఒక్క క్షణంగా స్తంభించిపోయి ఈ డేట్ కోసం మాత్రమే ఎదురు చూస్తున్నారు. అందులోనూ ఇండియా అయితే చాలా ఆతృతంగా ఎదురు చూస్తుంది ఈ రోజు కోసం. వై? బికాస్ ప్రపంచంలోనే రెండు సూపర్ కంట్రీస్ ఫ్రమ్ సెంచురీస్ అని చెప్పొచ్చు, అంటే ఫ్రమ్ డికేడ్స్, అమెరికా అండ్ రష్యా. అమెరికాకి సంబంధించిన ట్రంప్, అదే విధంగా రష్యాకి సంబంధించిన పుతిన్, వీళ్ళు ఇద్దరు కలిసి అలస్కా అనే ఒక ప్లేస్ లో ఆగస్ట్ 15 మీట్ కాబోతున్నారు. వీళ్ళు దేని గురించి డిస్కషన్ చేయబోతున్నారు అనే క్వశ్చన్ మార్క్ కి వాళ్ళు ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, రష్యాకి యుక్రెయిన్కి మధ్యలో యుద్ధం ఏదైతే జరుగుతుందో దాని గురించి అక్కడ చర్చించబోతున్నామని వీళ్ళు మాట్లాడుతున్నారు. అయితే మన సో కాల్డ్ మేరా నామ్ జోకర్ జెలెన్స్కీ మధ్యలో వచ్చి ఏమంటున్నాడంటే, నా దేశంకి రష్యాకి మధ్యలో యుద్ధం జరుగుతున్నప్పుడు నేను లేకుండా మీరిద్దరు కలిసి ఎలా డెసిషన్ తీసుకుంటారు అని క్వశ్చన్ చేస్తున్నాడు. అండ్ అదే రైట్ కూడా. కాకపోతే నాటో కంట్రీస్లో జాయిన్ కావాలని తను చేసే ప్రయత్నం కావచ్చు. వాళ్ళు ఎడ్డమన్నాడు, టెడ్డమన్నాడు. ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అందుకే మేరా నామ్ జోకర్ కరెక్ట్ సూట్ అవుతుంది జెలెన్స్కీకి. సో ఇదే కాకుండా ఇంకా చాలా సంచలనమైన విషయాలు ఉన్నాయండి ఇక్కడ. వై? బికాస్ లాస్ట్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో మీరు గుర్తుపెట్టుకోండి. ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో ఏం జరిగిందో మీరు కరెక్ట్ గా గమనించినట్టయితే, అమెరికా వాడు రష్యాని రెచ్చగొట్టి వాళ్ళ వార్షిప్స్ ఏవైతే ఉంటాయో రష్యాకి పంపించడం, బోర్డర్స్ దగ్గరికి పంపించడం జరిగింది ఆ సముద్రం దగ్గర ఏరియాలో. దానికి గాను వెంటనే రష్యా కూడా దానికి స్పందిస్తూ వాళ్ళ నేవీ షిప్స్ కూడా అక్కడికి పంపడం జరిగింది. అండ్ అదే అదునుగా తీసుకొని ఐఎన్ఎఫ్ ట్రీటీ 1987 లో ఈ ట్రీటీ స్టార్ట్ కావడం జరిగింది. ఐఎన్ఎఫ్ ట్రీటీ అంటే ఏంటంటే, ఐఎన్ఎఫ్ ఇస్ నథింగ్ బట్ ఇంటర్నేషనల్ న్యూక్లియర్ రేంజ్ మిసైల్ ట్రీటీ. ఈ లెక్క ప్రకారము ఏవైతే 500 నుంచి 5000 కిలోమీటర్స్ రేంజెస్ లో ఏ మిసైల్స్ అయితే ఉంటాయో ఆ మిసైల్స్ అన్నిటినీ 1991 వరకల్లా అమెరికా కానీ రష్యా కానీ మొత్తం డిమాలిష్ చేయాలి. దీనికి గాను రష్యా ఒప్పుకుంది, అమెరికా అంటే నాటో కంట్రీస్ కూడా ఒప్పుకున్నాయి. రష్యా ఒకటే 1867 మిసైల్స్ ని డిమాలిష్ చేసింది. కానీ అమెరికా ఏదో ఒక సాకులు చెప్తూ మొత్తానికి నాటో కంట్రీస్ మొత్తం కలిపి 867 మాత్రమే డిమాలిష్ చేయడం జరిగింది. మరి మిగతా మిసైల్స్ అన్ని ఏమైనాయి? అన్ని మిసైల్సే వాళ్ళ దగ్గర ఉన్నాయి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో దీనికి గాను ఆ మధ్యలో చాలా రకాలైన ఒప్పందాలు కావచ్చు, చాలా రకమైన ఒప్పందాలని వీళ్ళు ఉల్లంఘించడం జరిగింది, అమెరికా కానీ రష్యా కానీ. ఏంటంటే ఈ ట్రీటీ ప్రకారము కొత్త ఆయుధాలు తయారు చేయకూడదు, కొత్త టెక్నాలజీ తయారు చేయకూడదు రిగార్డింగ్ యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు కావచ్చు, మిసైల్స్ కావచ్చు, వీటికి సంబంధించి అని ఒప్పందం చేసుకున్న తర్వాత నాటో కంట్రీస్ మాత్రం రకరకాల ఆయుధాలు, వెపన్స్ తయారు చేస్తూనే ఉన్నాయి. ఇది గమనించిన రష్యా వాడు ఒకటే ఆలోచించాడు, వీళ్ళు చెప్పిన మాట వినరు, ఆల్రెడీ నేను మోసపోయాను, ఇక నుంచి నేను మోసపోలేనని చెప్పేసి కొత్తగా వాళ్ళు కూడా ఆయుధాలు తయారు చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అమెరికా బ్లేమ్ చేసింది. మీరు ట్రీటీ ప్రకారం పోవట్లేదు, మీరు ఆయుధాలు తయారు చేస్తున్నారు అన్న దానికి, మీరు డ్రోన్స్, ఆయుధాలు ఇవన్నీ తయారు చేస్తున్నప్పుడు రష్యా నా సేఫ్టీ కోసం నేను ఎందుకు తయారు చేయకూడదు, మీరు ఉల్లంఘించారు నేను ఎందుకు ఉల్లంఘించద్దు అన్నప్పుడు రష్యా తయారు చేసింది. 2019లో ఈ ట్రీటీ నుంచి అమెరికా కానీ వాకౌట్ చేసింది. సో రష్యా ఏం సపోర్ట్ చేయకుండా తన పని తను చేసుకుంటూ పోతూనే ఉంది. దీనిని అడ్డం పెట్టుకొని అమెరికా రష్యా మీద శాంక్షన్స్ విధించింది. అప్పుడు స్టార్ట్ అయింది. మొన్న జరిగిన 2025 ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో ఈ ట్రీటీ నుంచి బయటికి వెళ్ళింది. ఈ బయటికి వెళ్ళిన వెంటనే ప్రపంచం మొత్తం ఇంత షాక్ కి గురైంది. నెక్స్ట్ వరల్డ్ వార్ స్టార్ట్ అవబోతుందా? ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ మొత్తం లాంచ్ చేయడానికి పుతిన్ రెడీగా ఉన్నాడు. జస్ట్ గెట్ సెట్ టు గో అంటే ఏంది, జస్ట్ ఒక ఆర్డర్ కి మాత్రమే దూరంలో ఉన్నాడు అనమాట. అలా అని చెప్పి న్యూక్లియర్ బాంబ్ వేస్తాడా అంటే ఛాన్సే లేదు. ఎందుకంటే ఒక్క కంట్రీ న్యూక్లియర్ బాంబ్ వేస్తే ప్రపంచం మొత్తం సఫర్ అవుతుంది. అందుకే మ్యూచువల్ MAD అంటే మ్యూచువల్ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ అంటే ఏంది? మ్యూచువల్ అష్యూర్డ్ డిస్ట్రక్షన్స్ అంటే టూ సైడ్స్ లో సేమ్ డిస్ట్రక్షన్స్ ఉంటుంది. సో అందుకే 1987లో ఈ ట్రీటీ ప్రకారం ఒక ఒప్పందం ఒప్పుకున్నా కూడా రెండు కంట్రీస్ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. ఎప్పుడెప్పుడు ఆ యుద్ధం జరగబోతుంది, ప్రపంచం అసలు ఏ వైపున వెళ్తుందో అని క్వశ్చన్ మార్క్ ఉన్న ఈ సమయంలో ట్రంప్ గురించి మీకు తెలిసిందే. అసలు మతి ఉందా, మతి లేదా, అసలు ఒక తుగ్లక్ అని చెప్పచ్చు, మిస్టర్ తుగ్లక్ ట్రంప్. ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటాడో మనకు తెలియదు. ఇలాంటి పరిస్థితిలో
యుద్ధం దాకా వెళ్ళి రష్యాని నానా రకాలుగా రెచ్చగొట్టిన ట్రంప్, ఇండియా మీద ఇండైరెక్ట్ గానే ట్రేడ్ వార్ చేస్తున్న ట్రంప్, పాకిస్తాన్ని రెచ్చగొట్టి న్యూక్లియర్ బాంబ్ ఇండియా మీద వేస్తాను బెదిరించని చెప్తున్న ట్రంప్, బంగ్లాదేశ్ని అల్లకల్లోలం చేసి ఆగం చేసిన అమెరికన్ సిఐఏ. ఈ సిఐఏ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ప్రపంచాన్ని మొత్తం, రాజకీయ వ్యవస్థను మొత్తం వాళ్ళ చేతిలో పెట్టుకొని ఫండింగ్ ద్వారా ఆట ఆడుతున్న ఏదన్నా సంస్థ ఉంది ప్రపంచంలో, ఒక క్రూరమైన సంస్థ అంటే సిఐఏ. ఇదే సిఐఏ మన సైంటిస్టులను కూడా చంపినట్టు చాలా మంది పెద్ద మనుషులు లీడర్స్ కావచ్చు చెప్తా ఉంటారు. అంతేకాకుండా మన లాల్ బహదూర్ శాస్త్రి, అప్పట్లో ప్రస్తుత ప్రైమ్ మినిస్టర్ని కూడా వీలే చంపారని చెప్తా ఉంటారు. ఈ నిజాలు పక్కకు పెడితే సిఐఏ చేసిన దారుణాలు మాత్రం అన్నీ కావు. రీసెంట్ గా బంగ్లాదేశ్ ప్రభుత్వం కూలిపోవడానికి కారణం కూడా సిఐఏ. శ్రీలంకలోని ఆర్థిక వ్యవస్థ దెబ్బతిండడానికి కారణం కూడా సిఐఏ, అమెరికా. ఇప్పుడు నానా రకాలుగా గేములాడి ఆటలాడి రష్యాకి సంబంధించిన పుతిన్ని అలాస్కాకి రమ్మంటుంది. అసలు ఈ అలాస్కా అనే ప్లేస్ కే ఎందుకు రమ్మంటుంది అంటే ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. వై? బికాస్ అలాస్కా అనే ప్లేస్ ఒకప్పుడు రష్యాది. 1867లో అప్పుడున్న కింగ్ కావచ్చు, అప్పుడున్న రూలర్ కావచ్చు, $7,000 million కి సంథింగ్, $7 million మేబీ, కొన్ని వేల కోట్లకి ఆ అలాస్కా అనే ఒక ప్లేస్ ని అమెరికాకి కట్టబెట్టడం జరిగింది. అంటే కొన్ని వేల కోట్లు అనొచ్చు. ఎందుకు అప్పగించిందంటే అది యూజ్లెస్ ల్యాండ్ అని అప్పట్లో రష్యా అనుకుంది. కానీ ఇప్పుడు అక్కడ చమురు, విపరీతమైన క్రూడ్ ఆయిల్ కావచ్చు, బంగారం కావచ్చు, ఈ రేర్ ఎర్త్ మెటల్ కావచ్చు ఆ భూమిలో ఉన్నట్టు సమాచారం. ఇలాంటి టైంలో ట్రంప్ అలాస్కాకి పిలిచి పుతిన్ని రెచ్చగొడుతున్నాడా అనేది ఒక క్వశ్చన్ మార్క్. అయితే ఇక్కడ వీళ్ళు ఏం డెసిషన్స్ తీసుకోబోతున్నారు? సో నా అంచనా ప్రకారం ఇది ఖచ్చితంగా August 15, 2025 ఈస్ గోయింగ్ టు బి ఎ డార్క్ డే ఇన్ ద హిస్టరీ. ఖచ్చితంగా ఒక డార్క్ డేగా మిగలబోతుంది, లేదా ఒక పెను సంచలనం రేపే డెసిషన్స్ ఇక్కడ తీసుకోబోతున్నారు. ఎందుకంటే ట్రంప్ విధించే టారిఫ్స్ కావచ్చు, ట్రంప్ డైరెక్ట్ గా మన భారతదేశంతో ట్రేడ్ వార్స్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు 50% టారిఫ్స్ విధించాడు, ఇంకా విధించానని చెప్తూనే ఉన్నాడు. రష్యాని ఇండియాని ఒక డెడ్ ఎకానమీ అని ఇద్దరు కలిసి పోయి సావండి అని చెప్పి మాట్లాడిన ఈ సో కాల్డ్ రూత్లెస్ మిస్టర్ తుగ్లక్ పుతిన్తో ఏం రాయబారం చేయబోతున్నాడు? పుతిన్ని అరెస్ట్ చేయబోతున్నాడా, లేకపోతే పుతిన్తో ఏమన్నా బీభత్సమైన డెసిషన్స్ భారతదేశానికి అగెనిస్ట్ గా ఏమన్నా తీసుకోబోతున్నాడా? ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, అజిత్ జోవల్ కావచ్చు, లేకపోతే మన జయశంకర్ కావచ్చు, రష్యాకి వెళ్ళడము, చైనాకి వెళ్ళడము, సంప్రదింపులు జరగడం చాలా రకరకాలుగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో వీళ్ళిద్దరు మీటింగ్ ఒక పెద్ద చర్చనీయ అంశం అయిందని చెప్పాలి. సో ఏది ఏమైనా సరే ప్రపంచాన్ని ముంచినా తేల్చినా ఇప్పుడు 2 సూపర్ కంట్రీస్ చేతుల్లో మాత్రమే ఉన్నాయి. ఆల్రెడీ యుక్రెయిన్ని నాటో అని ఒక అడ్డం పెట్టుకొని నానా ఆటలాడి ఆ దేశాన్ని నిలువునా ముంచేసింది అమెరికా. అక్కడున్న రేర్ ఎర్త్ మెటల్ కావచ్చు, ప్లేస్ కావచ్చు ఆల్రెడీ చేజిక్కించుకుంది అమెరికా. అంతేకాకుండా బ్రిటన్ కూడా చేజిక్కించుకుంది. ఆల్రెడీ సగం ప్లేస్ రష్యా హ్యాండ్ ఓవర్ చేసేసుకుంది. సో బుజ్జగింపు చర్యలు చేయబోతుందా పుతిన్తో, లేకపోతే మళ్ళీ ఏమైనా రెచ్చగొట్టి ఈ రోజున్న మాట రేపు ఉండదు, రేపున్న మాట ఎల్లుండి ఉండదు. ట్రంప్ ఒక తుగ్లక్ అమెరికా ఆర్థిక వ్యవస్థను కూడా అస్తవ్యస్తం చెయ్యబోతున్నాడు. భారతదేశంకి ఒకప్పుడు పరిపాలించిన ఈ మొఘల్కి సంబంధించిన ఈ మొహమ్మద్ బిన్ తుగ్లక్ గాడు ఎవడైతే ఉన్నాడో దాని తర్వాత అమెరికా హిస్టరీలో ఒక పెద్ద మచ్చగా మారబోతున్నాడు ఈ ట్రంప్. అమెరికా అని చెప్పడం కంటే ప్రపంచ హిస్టరీలోనే ఒక పెద్ద మచ్చ ట్రంప్. ప్రపంచాన్ని నాశనం చేయనికే మనోడు ప్రెసిడెంట్ అయ్యాడా అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. నేను ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుందంటే నెంబర్ ఆఫ్ షిప్స్ ట్రేడ్ చేయడానికి అమెరికా దేశానికి వెళ్ళిన మన షిప్స్ రిటర్న్ కావడం జరుగుతుంది. ఫార్మసీ కావచ్చు, రైస్ కావచ్చు, మ్యాంగోస్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, అన్ని రిటర్న్ అవుతున్నాయి. అందులో సగం వేస్టేజ్. అసలు ఇతని బ్రెయిన్ ఏమైనా ఖరాబ్ అయిందా నాకు అర్థం కాదు. వై? బికాస్ ప్రపంచం మొత్తము తిండి లేక అల్లాడుతున్న ఈ సమయంలో, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటున్న ఈ సమయంలో ప్రపంచంలో స్టాక్ మార్కెట్ మొత్తం అతలాకుతలమవుతుంది. ఇండియన్ స్టాక్ మార్కెట్ అంటే కుదిపేస్తున్నాడు ఈ ట్రంప్ ఈ టారిఫ్స్ల వల్ల. అసలు ఎంత పడుతుందో తెలియదు, ఎంత లేస్తుందో తెలియదు. చాలా మంది ఎట్లా అంటే చాలా మంది విలవిలలు ఆడిపోతున్నారు. అసలు ఈ ట్రంప్ ఎప్పుడైతే గద్దె దిగుతాడో అప్పుడే అమెరికాలో కూడా చాలా జనాలు రోడ్డు మీదకి వచ్చి బాయ్కాట్ చేస్తున్నారు. అమెరికాలో ఈ ట్రంప్ చేసే పనులు ఏవైతే ఉన్నాయో
మన ఇండియన్ స్టూడెంట్స్ మీద అనవసరంగా కేసులు విధించడము, అన్యాయంగా ఇండియాకు పంపించడము, అక్కడున్న యువకుల మీద దాడి చేయడము, అంతేకాకుండా ఈ ఏవైతే సోకాల్ కంపెనీస్ ఉంటాయో అమెరికన్ ఐటీ కంపెనీస్, ఆ కంపెనీస్కి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు, మీరు ఇండియాని మాత్రం తీసుకోవద్దు అని. ఇంత జరిగిన తర్వాత, ఇండియాని ఇంత బాయ్కాట్ చేస్తున్న తర్వాత ఇండియాలో కూడా స్టార్ట్ అయింది ఒక బాయ్కాట్ యుద్ధం. ఏంటంటే బాయ్కాట్ అమెరికా. కేఎఫ్సి, మ్యాక్డొనాల్డ్స్, డొమినోస్ పిజ్జా, కోకా కోలా, పెప్సీ, అమెజాన్, వాట్ నాట్, అమెరికాకు సంబంధించిన ప్రతిదీ బాయ్కాట్ చేయమని చెప్పి జనాలు రోడ్ల మీదకి వస్తున్నారు. అక్కడ బాయ్కాట్ అయినట్టే ఇక్కడ కూడా బాయ్కాట్ అవుతుంది. అసలు మన సొసైటీ ఎక్కడికి వెళ్తుంది, అసలు ప్రపంచాలు ఎక్కడికి వెళ్తుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అటు చూస్తే బార్డర్ సైడ్ వీడు ఆసిఫ్ మున్నీర్ గాడు, నేను న్యూక్లియర్ బాంబ్ వేస్తా అని. ఎప్పుడు లేని ఇప్పుడే ఎందుకు వచ్చింది అంటే అమెరికా వాడి ప్రోత్సాహం. ఇదంతా ఒకవైపు ఉంటే అంతర్గత యుద్ధం అనమాట. ఏంటి, మన రాహుల్ కానీ మన జగన్ కానీ వీళ్ళందరూ ఏంటంటే ఓట్ స్కామ్స్ అయ్యాయి, ఓటు మీరు కావాలని అమ్ముడుపోయారు ఎలక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళని చెప్పి రాహుల్ మాట్లాడుతున్నారు. పోనీ ఇది ఖచ్చితంగా నిజమైతే కోర్టులో కేసు వేసి పద్ధతి ప్రకారం లెక్క ప్రకారం పోయి కొట్లాడొచ్చు కదా, ఎందుకు కొట్లాడలేదు? బీజేపీ పార్టీ అయినా సరే ప్రతి ఒక్కరికి ఒక వ్యవస్థ కావాలి. అలాంటి ఒక ఆపోజిట్ లో ఉన్న ఒక అధ్యక్షుడు కేసు వేసినప్పుడు ఖచ్చితంగా పరిశీలించాలి, ఎవరు తప్పైతే వాళ్ళకి శిక్షించాలి. బీజేపీ పార్టీ అయితేంది, కాంగ్రెస్ పార్టీ అయితేంది, ఏదో సరదా కోసం వాళ్ళ పార్టీ లాభాల కోసం రోడ్ల మీదకి వచ్చి జనాల్ని రోడ్ల మీదకి లాగుతా అంటే ఎవడు ఊరుకోడు. ఇంతవరకు అయిన కాడికి చాలు. ఇప్పటి నుంచి అయినా ఈ లీడర్లకి బుద్ధి చెప్పాలి. వీళ్ళని పట్టుకొని ఈ కార్యకర్తలు కొంతమంది ఉంటారన్నమాట, మూతి తెలియదు, డాష్ తెలియదు, వచ్చి రోడ్ల మీదకి ఇష్టం వచ్చినట్టు వాగుతుంటారు, మా లీడర్ తోపు, మా లీడర్ సేఫ్ అని. లక్షల కోట్లు సంపాదించి ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి ఇన్ని లక్షల కోట్లు? ఏ లీడర్ అయినా కానీ ఒక లీడర్ వచ్చాడు, ఒక దోచుకొని పోతాడు, పక్కకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో లీడర్ వస్తాడు, మళ్ళీ ఆ లీడర్ కూడా వచ్చి దోచుకుంటాడు. వీళ్ళు 5 years తర్వాత ఇంకో లీడర్ వచ్చి వీళ్ళు దోచుకోవడమే సరిపోతుంది. నన్ను ఎవర్రా కాపాడేది? ఈసారి అయినా సరే ఎలక్షన్స్ అయినప్పుడు కరెక్ట్గా ఓటేసి కాలర్ పట్టుకొని అడుగుదాం, ఎందుకురా మీరు చేయట్లేదు, రోడ్లు చక్కలేవు, ఏం చక్కలేవు, మనం మాత్రము ఆ లీడర్ గొప్ప, ఈ లీడర్ గొప్ప అని తిరుగుతూ ఉంటాం. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కరెక్ట్ గా లేదు, ఏ క్షణమైనా ఏమన్నా జరగవచ్చు. August 15th ఏదైతే ఉందో దాన్ని నోట్ చేసి పెట్టుకోండి. పుతిన్ వెళ్తాడా అలస్కాకి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఒకవేళ వెళ్తే అక్కడ ఏం జరగబోతుంది? ఎందుకంటే అప్పటికప్పుడు జరగబోయినా కూడా ఆ తర్వాత జరిగే ఏవేవైతే పరిణామాలు ఉంటాయో ఖచ్చితంగా ఈ 2 దేశాలకు సంబంధించిన ప్రెసిడెంట్లు కూర్చొని మాట్లాడుతున్నారు కదా, దీని తర్వాత చాలా రచ్చ జరగబోతుంది. దిస్ ఈస్ ఫర్ షూర్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. మీకు కనుక నచ్చినట్టయితే దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికి చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, చాలామంది జీవితంలో చాలామంది స్నేహితులు ఉంటారు కదా, నా జీవితంలో కూడా ఒక స్నేహితుడు ఉన్నాడు. చాలామంది మన మంచి కోరే వాళ్ళే ఉంటారు. అలాగే నేను ఈ మైక్తో మాట్లాడడం చూసి క్లారిటీ బాగాలేదని చెప్పి నాకు బాను అనే మా ఫ్రెండ్ ఉన్నాడు అనమాట, తనే ఈ మైక్ గిఫ్ట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ బాను, లవ్ యూ సో మచ్, గిఫ్ట్ ఇచ్చారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ఉంటాను.